హాయ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్ని. ఈరోజు నుంచి గవర్నెన్స్ కంప్లీట్ టాపిక్, రోజుకో టాపిక్ చెప్తాను. దీని యొక్క పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో గణేష్ సార్ క్లాసెస్ @మెంటార్ అన్న యూట్యూబ్ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. గణేష్ సార్ క్లాసెస్ @మెంటార్ అనే టెలిగ్రామ్ ఛానల్లో మీకు కనిపిస్తుందండి. ఈ క్లాస్ అయిన తర్వాత ఆ టెలిగ్రామ్ ఛానల్ చూస్తే ఈ యొక్క మెటీరియల్ మీకు అందుతుంది. అయితే మనకి గవర్నెన్స్ టాపిక్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. దగ్గర మనకి 7 యూనిట్స్ ఉన్నాయి. ఈ యొక్క 7 యూనిట్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ మోడల్స్. దాని తర్వాత గవర్నెన్స్ ఎట్ యూనియన్ లెవెలు, కాన్స్టిట్యూయెంట్ బాడీసు, గవర్నెన్స్ ఎట్ స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెలు. దాని తర్వాత ప్రోగ్రామ్స్, ఏజెన్సీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. దెన్ డిబేట్స్ అండ్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంటల్ ప్రాసెస్. దాని తర్వాత ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్, ఎథిక్స్ అండ్ వాల్యూస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ 7 టాపిక్స్ ఉన్నాయి. ఈ 7 టాపిక్స్ నుంచి మనకి 50 మార్క్స్కి వస్తాయి. మీరు గవర్నెన్స్లో మనకి ఎక్కువ ఎఫిషియన్సీ ఉందనుకోండి, ప్రిపరేషన్లో మనకి ఎస్సే రాయడం చాలా ఈజీ అవుతుంది. సో నేనేం చేస్తానంటే, ప్రతి చాప్టరు ఇది చాలా షార్ట్ నోట్స్ అండి. 155 పేజెస్లోనే మీకు నేను కంప్లీట్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. నేనేం చేశానంటే, ఫస్ట్ టీఎస్పిఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏబిపిఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అంటే ఈ క్వశ్చన్స్ చూస్తే మీకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం తెలుస్తుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, సిలబస్ కాపీ మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. దాని తర్వాత సిలబస్ కాపీని కొంత అర్థం చేసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, ఆ మోడల్లోనే ప్రిపేర్ అవ్వాలి. దానికి మించి కొంత ప్రిపేర్ అవ్వాలి, అంతే తప్ప ఈ సబ్జెక్ట్లో మాస్టరీ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. నేను ఇక్కడ ఏం ఎఫర్ట్స్ చేస్తున్నాను అంటే, నేను ఇక్కడ ఓన్లీ షార్టెస్ట్ వే, నేను మీకేం ఏదో చెప్పేసి ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చేద్దామన్న ప్రయత్నం ఏం లేదు. ఇక్కడ కేవలం మీ యొక్క ఎగ్జామ్, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్, ఈ క్లాసెస్ వినండి. మీరు టెస్ట్ సిరీస్ ఎక్కడైనా రాసుకుంటున్నారు అంటే ఆ టెస్ట్ సిరీస్లో ఈ పాయింట్లు ఇన్వాల్వ్ చేయండి. ఓన్లీ షార్టెస్ట్ వే, అంటే మీకు ఒక రివిజన్ లాంటిది మాత్రమే. ఇది క్లాసెస్ కాదు, ఒక రివిజన్ లాంటివి మాత్రమే. సైడ్ హెడ్డింగ్స్ చెప్తాను, దాంట్లో ఏమేమి ఉన్నాయని చెప్తాను. అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, అదేమో ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ క్లాసెస్ నుంచి. కేవలం సైడ్ హెడ్డింగ్స్. మీరు ఈ క్లాసెస్ వింటూ ఉంటే, మీరు సరదాగా టీ తాగేటప్పుడు లేకపోతే లంచ్ చేసే బ్రేక్ టైంలో మన క్లాసెస్ విన్నారనుకోండి, మీ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది, మీరు చదివేటప్పుడు ఈజీ అవుతుంది, అంతే. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ విధంగా నేనేం చేశాను అంటే, కొన్ని టాపిక్స్ ఇచ్చాను. గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్, దేర్ అప్లికేషన్స్ అండ్ మోడల్స్ అని ఇచ్చాను. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఇచ్చాను, అంతే. ఈ కీవర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇలా ఇచ్చేసి దాని తర్వాత కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా దగ్గర 155 పేజెస్లో కంప్లీట్ గవర్నెన్స్ మెటీరియల్ ఉందండి. ఈ కంప్లీట్ గవర్నెన్స్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ గవర్నెన్స్ మీకు నా టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో, ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇది దొరకడం జరుగుతుందన్నమాట. ఓకే, సో విల్ స్టార్ట్ ది క్లాస్ నౌ. చూడండి, టాపిక్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద టాపిక్ నేమ్? గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్, అప్లికేషన్స్ అండ్ మోడల్. ఇది ఫస్ట్ టాపిక్ అండ్ ఫస్ట్ యూనిట్. మనకు తెలుసు గవర్నమెంట్ అంటే స్ట్రక్చర్ అని. చూడండి, గవర్నమెంట్ అంటే మనకి స్ట్రక్చర్ అని తెలుసు. స్ట్రక్చర్. గవర్నెన్స్ అంటే ఫంక్షన్. గుడ్ గవర్నెన్స్ అంటే ఎఫెక్టివ్, ఎఫిషియంట్, ట్రాన్స్పరెంట్, రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వుకుంటూ, దాని తర్వాత రెస్పాన్సిబుల్గా ఉంటూ, దాని తర్వాత
కన్సెన్సస్ బిల్డింగ్ చేసుకుంటూ అకౌంటబుల్గా ఉంటూ జవాబుదారీతనంతో ఉంటూ పార్టిసిపేటరీ అడ్మినిస్ట్రేషన్ చేయడాన్ని గుడ్ గవర్నెన్స్ అంటాం. నేనేం మాట్లాడా? గవర్నమెంట్ అంటే స్ట్రక్చర్. ఇప్పుడు పిఎంఓ లేదా సెక్రటరేటు లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దాని తర్వాత ఇంకా మిగతా అడ్మినిస్ట్రేషన్ మొత్తం, ఇదంతా గవర్నమెంట్. ఇది సెంట్రల్ లెవెల్లో సేమ్ యాజ్ సిఎంఓ, సెక్రటరేట్స్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. దాని తర్వాత కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తము ఇది స్టేట్ లెవెల్. ఇది ఒక స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ కంప్రైజెస్ ఆఫ్ గవర్నమెంట్. దీని యొక్క ఫంక్షనింగే, స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగే గవర్నెన్స్. లేకపోతే గవర్నెన్స్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అని కూడా అంటారు. డెసిషన్ మేకింగ్ మనం ఎంత ఎఫెక్టివ్గా డెసిషన్ మేకింగ్ చేస్తాం, ఎఫిషియెంట్గా డెసిషన్ మేకింగ్ చేస్తాం, అండ్ ఇంటిగ్రిటీతో డెసిషన్ మేకింగ్ చేస్తున్నాము, పారదర్శకంగా చట్టాన్ని లోబడి జవాబుదారీతనంతో అందరినీ ఒప్పించి అందరినీ మమేకం చేసుకుంటూ చేసేదాన్ని గుడ్ గవర్నెన్స్ అంటాం. ఈ యొక్క గవర్నెన్స్, ఈ యొక్క ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దీనికి కంప్యూటర్ని జోడిస్తే, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జోడిస్తే దానివల్ల ఈ గవర్నెన్స్ వస్తుందన్నమాట. ఈ గవర్నెన్స్ వస్తుంది. ఈ గవర్నెన్స్ వల్ల ఏమవుతుంది? మనకి టైమ్లీ సర్వీసెస్ డెలివరీ అయితే ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఈ గవర్నెన్స్ వల్ల ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ ఉంటుందో ఏ అంశంలో అయినా సరే అక్కడ కరప్షన్కి స్కోప్ ఉండదు, నెపోటిజంకి స్కోప్ ఉండదు, ఫేవరెటిజంకి స్కోప్ ఉండదు, రెడ్ టేపిజంకి స్కోప్ ఉండదు. అర్థమవుతుందా సార్ నేనేం మాట్లాడుతున్నాను? సో ఈ విధంగా ఈ గవర్నెన్స్, టైమ్లీ డెలివరీ ఆఫ్ సర్వీసెస్, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏ సర్వీసెస్ కావాలో అవన్నీ మనం మొబైల్లోనే చూసుకుంటే దాన్ని మనం ఈ గవర్నెన్స్ అంటున్నాం. అర్థమైందా సార్ ఇంతవరకు అందరికీ? సరే, ఇప్పుడు మనం గమనిద్దాం, ఇక్కడ ఏముందో చూద్దాం. ఫస్ట్ గవర్నెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గవర్నెన్స్? చూడండి, the processes, systems and institutions for exercising authority and making the decisions. అంటే గవర్నమెంట్ అఫీషియల్స్కి వారి యొక్క పవర్ని ఎగ్జిక్యూట్ చేయడానికి లేదా ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ని మనం గవర్నెన్స్ అంటున్నాం. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. కాంపోనెంట్స్ ఏంటి? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ గవర్నెన్స్? మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు, ఏ అంశమైనా చదివేటప్పుడు ఫస్ట్ కాంపోనెంట్స్ మీద ఫోకస్ పెట్టాలి, లేదా దాని యొక్క స్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టాలి. ఈ కాంపోనెంట్ లేదా స్ట్రక్చర్స్ మీద ఫోకస్ పెట్టినట్లయితే ఏమవుతుంది సార్ అంటే, మీకు దీంట్లో ఈ యొక్క స్ట్రక్చర్లో లేదా కాంపోనెంట్స్లో ఏదో ఒక డెఫిషియన్సీ ఉంటుంది. ఈ డెఫిషియన్సీనే ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి, పాలసీ ఎగ్జిక్యూషన్ చేయడానికో లేదా డెసిషన్ మేకింగ్కి అది ప్రాబ్లం అవుతుంది. ఈ డెఫిషియన్సీని తీసేస్తే ఆటోమేటిక్గా ఎఫిషియన్సీ పెరుగుతుంది. డెఫిషియన్సీ తీసేస్తే ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో మీరు ఏ చాప్టర్ చదివినా పాలిటీలో కానీ గవర్నెన్స్లో కానీ, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, దానికి ఒక ఫంక్షనింగ్ ఉంటుంది. ఏదర్ స్ట్రక్చర్లోనా లేకపోతే పవర్స్ అండ్ ఫంక్షన్స్లోనా ఏదో డెఫిషియన్సీ ఉంటుంది. ఆ డెఫిషియన్సీని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయడమే ఎఫెక్టివ్ గవర్నెన్స్. ఓకే, సో ఈ విధంగా కాంపోనెంట్స్ ఏంటి అంటే, గవర్నెన్స్లో ఏం చేస్తాం? ఫస్ట్ పాలసీ ఫార్ములేట్ చేస్తాం, పాలసీ ఇంప్లిమెంట్ చేస్తాం, రూల్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. అర్థమవుతుంది కదా? అండ్ లెవెల్స్ ఆఫ్ గవర్నెన్స్ ఎక్కడెక్కడ ఉంది సార్ అంటే, మనము మీ యొక్క థాట్ ప్రాసెస్ కూడా ఎలా ఉండాలి అంటే, మీరు లోకల్ నుంచి
మండల్ నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి, స్టేట్ నుంచి సెంటర్కి వెళ్తారా? దీన్నే బాటమ్ అప్ అప్రోచ్ అంటారు. మీ యొక్క థాట్ ప్రాసెస్. లేదా పైనుంచి కిందికి వస్తారా? కానీ నువ్వు ఎక్కడో లోకల్ లెవెల్ రాసేసి, దాని తర్వాత సెంట్రల్ లెవెల్ రాసేసి, దాని తర్వాత నీకు గుర్తొచ్చిందని డిస్ట్రిక్ట్ లెవెల్, దాని తర్వాత స్టేట్ లెవెల్ రాస్తే మీ యొక్క థాట్ ప్రాసెస్లో డెఫిషియన్సీ ఉందని ఎగ్జామినర్కి అర్థమవుతుంది కదా. ఒక సిస్టమేటిక్ మేనర్లో వెళ్ళగలగాలి. ఇక్కడ లెవెల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్, మన లోకల్ లెవెల్, స్టేట్ లెవెల్ మరియు డిస్ట్రిక్ట్ లెవెల్ మనకి ఈ యొక్క గవర్నెన్స్ ఉందని తెలుస్తుంది. అండ్ హై క్వాలిటీ గవర్నెన్స్ క్యారెక్టరైజ్డ్ బై, ఓకే. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చదివామంటే గవర్నెన్స్ గురించి చదివాం. గవర్నెన్స్ గురించి అర్థమైంది. ఏమర్థమైందో చెప్పండి ఒకసారి. వాట్ డూ మీన్ బై గవర్నెన్స్? చెప్పండి. డెసిషన్ మేకింగ్ అథారిటీ, ఇంకా పాలసీ ఫార్ములేషన్, ఇంప్లిమెంటేషన్, ఇంకా అంటే ఈ యొక్క పాలసీ ఫార్ములేషను, ఇంప్లిమెంటేషన్, ఎక్సర్సైజింగ్ పవర్స్ అనేది లోకల్ లెవెలు, స్టేట్ లెవెలు ఆర్ నేషనల్ లెవెల్ ఉంటుంది. దీన్ని మనం గవర్నెన్స్ అంటున్నాం. ఇప్పుడు మరి ఈ యొక్క ప్రిపరేషన్లో నుంచి మనము గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్? హై క్వాలిటీ గవర్నెన్స్ క్యారెక్టరైజ్డ్ బై ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ఇంక్లూజివ్నెస్. అర్థమవుతుంది కదా. ఇంక్లూజివ్నెస్ అంటే ఇక్కడ ఏంటి అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వల్నరబుల్ సెక్షన్స్ అన్న పదానికి అర్థం ఏంటి అంటే ఎస్సీలు, ఎస్టీలు, ఉమెన్, లేకపోతే ఓల్డ్ ఏజ్, LGBTQ కమ్యూనిటీ, లేదు అనుకుంటే మైగ్రెంట్ వర్కర్సు, లేదా ఈ యొక్క గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే ప్రతి ఒక్కరిని కలుపుకొని పాలసీ డెసిషన్ మేకింగ్ చేసినట్లయితే దాన్ని మనం ఇంక్లూజివ్ అంటున్నాం. అంటే ఎవరిని వదలకుండా అందరినీ తీసుకొని ఒక డెసిషన్ మేకింగ్ చేసినట్లయితే అది ఎలాంటి డెసిషన్ మేకింగ్ ఉండాలి? ట్రాన్స్పరెన్స్గా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి. అర్థమవుతుందా? అయితే చూడండి, మనం మాట్లాడుకున్నాం వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది గుడ్ గవర్నెన్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ద గుడ్ గవర్నెన్స్ ఏంటంటే పార్టిసిపేషన్, రూల్ ఆఫ్ లా, ట్రాన్స్పరెన్సీ, రెస్పాన్సివ్నెస్ అండ్ అకౌంటబిలిటీ, ఈక్విటీ అండ్ ఎఫెక్టివ్నెస్. ఇవి మేజర్ ప్రిన్సిపల్స్. దీనికి ఒక షార్ట్కట్ ఉంది. వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ నేనేమంటున్నానంటే ట్రీ క్యాప్ అంటున్నా. ఇది వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పా. ట్రీ అంటే ఏంటి? టీ అంటే ట్రాన్స్పరెన్సీ, ఆర్ అంటే రూల్ ఆఫ్ లా, ఈ అంటే ఎఫిషియన్సీ అండ్ ఇంటిగ్రిటీ, ఈ అంటే ఎఫెక్టివ్నెస్, సి అంటే కన్సెన్సస్ బిల్డింగ్, ఏ అంటే అకౌంటబుల్, పి అంటే పార్టిసిపేటరీ. సో ఇది వచ్చేసరికి వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్. ఇవి జనరల్ ప్రిన్సిపల్స్. మీరు ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు పార్టిసిపేటరీగా, రూల్ ఆఫ్ లాతో, ట్రాన్స్పరెంట్గా, రెస్పాన్సివ్నెస్తో, అకౌంటబిలిటీతో, ఈక్విటీతో, ఎఫెక్టివ్నెస్తో ఉంటే దాన్నే మనము ఏమంటున్నాం? గుడ్ గవర్నెన్స్ అంటున్నాం. ఈ విధంగా మనం చేసినట్లయితే మనకు ట్రీ క్యాప్ ద్వారా ఏమి ఎవాల్వ్ అవుతుంది సార్ అంటే మనకి ట్రీ క్యాప్ ద్వారా ఏమి ఎవాల్వ్ అవుతుందంటే E6 ఎవాల్వ్ అవుతుంది. E6 అంటే ఎఫిషియంట్, ఎఫెక్టివ్, ఈక్విటీ, ఈక్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ పనిచేసే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, దాంతోపాటు ఎంపవర్మెంట్ వస్తుంది. మీ యొక్క ఆన్సర్ రైటింగ్లో ఈ పదాలు కనుక పడితే అండి మీకు ఎక్కువ మార్కులు వచ్చే పాసిబిలిటీ ఉంది. నేను ఈ సిరీస్ ద్వారా మీకు ఏదో నాలెడ్జ్ ఇద్దామని నేను ట్రై చేయట్లేదు. కేవలం మీ యొక్క ఆన్సర్ రైటింగ్లో ఒక వాల్యూ అడిషన్ అవ్వడానికి మాత్రమే ఈ సిరీస్ నడుస్తూ ఉంది.
సార్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ముందుకెళ్ళిపోతున్నారని అనుకోవద్దండి. ఎస్పెషల్లీ గ్రూప్ 1 అండ్ సివిల్ సర్వీసెస్ వాళ్ళకి గవర్నెన్స్ ఉంది కాబట్టి, ఇది మెయిన్స్ పీరియడ్ నడుస్తూ ఉంది కాబట్టి, ప్రతి ఒక్క డైమెన్షన్ ఇస్తున్నా, దాంట్లో ఉన్న పాయింట్స్ ఓన్లీ చెప్తున్నా, మీరు క్లాస్ వినుకుంటూ మీ యొక్క పని మీరు ఏదైనా చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ మార్కులు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇది మెయిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దెన్ వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్? ఎందుకు మనకి గుడ్ గవర్నెన్స్ కావాలి? వై వి రిక్వైర్ అ గుడ్ గవర్నెన్స్? ఎందుకు కావాలి? ఫస్ట్, ఎన్హాన్స్ పబ్లిక్ ట్రస్ట్. మీరు ఒక పని చేస్తున్నారు, ఆ పని చేసేటప్పుడు నేను గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే పని అవ్వదు, లేటుగా అవుతుంది, డబ్బులు తీసుకొని చేస్తారు అనేది గవర్నమెంట్ ఆఫీసెస్ మీద ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మిడిల్ మ్యాన్ పెరుగుతారు, కరప్షన్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. సో వీ నీడ్ టు జనరేట్ ట్రస్ట్ ఆఫ్ ద పీపుల్. దాని తర్వాత ప్రమోట్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్. ఎప్పుడైతే గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఎప్పుడైతే వాళ్ళు స్టేబుల్గా ఉంటారో, డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేటరీగా స్టేబుల్గా ఉంటారో, అప్పుడు డెవలప్మెంట్కి స్కోప్ ఉంటుంది అండ్ ఇట్ విల్ లీడ్స్ టు ది రిడక్షన్ ఇన్ ది కరప్షన్. నువ్వు రెస్పాన్సివ్గా ఉన్నావు, అకౌంటబుల్తో ఉన్నావు, ట్రాన్స్పరెన్స్గా ఉన్నావు, నువ్వు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కన్సెన్సస్ బిల్డింగ్ చేస్తున్నావు, పార్టిసిపేటరీగా ఉంది, ఎఫిషియెంట్గా ఉంది, ఇంటిగ్రిటీతో ఉంది, మరి ఉన్నప్పుడు కరప్షన్ ఎందుకు జరుగుతుందండి? జరగదు. నీకెప్పుడైతే నీ యొక్క పర్సనల్ వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వవో అక్కడ కరప్షన్ జరగదు. ఎక్కడైతే నీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుందో, నీ యొక్క వృత్తి ధర్మాన్ని నువ్వు పాటించవో, అప్పుడు కరప్షన్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ గవర్నెన్స్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ చెప్పా. చూడండి డెఫినేషన్, చూడండి ఎంత షార్ట్ నోట్సో. చిన్న ఒక లైన్లో డెఫినేషన్ అయిపోతుంది. ఆబ్జెక్టివ్స్ చెప్తున్నా, అప్లికేషన్స్ చెప్తున్నా, ఖతం, ఇది అయిపోయింది. అంటే మీ యొక్క మెయిన్స్ టెస్ట్ సిరీస్లు కానీ చదివేటప్పుడు ఈ నోట్స్ పక్కన పెట్టుకొని మీరు చదువుకుంటే చాలు. ఇప్పుడు నేను ఈ యొక్క పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు అది డౌన్లోడ్ చేసుకోండి, జిరాక్స్ తీసుకోండి, దాన్ని చదవండి, మీ దగ్గర ఉన్న మెటీరియల్ని యాడ్ చేసుకోండి, మీరు టెస్ట్ సిరీస్ రాయండి, సర్వీస్ తెచ్చుకోండి. ఇదే ప్రయత్నం. ఓకే, ఈ చిన్న ప్రయత్నం. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఈ గవర్నెన్స్? యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీన్స్ టు డెలివర్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్. గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డివైజెస్తో, ల్యాప్టాప్ కావచ్చు, ఫోన్లో కావచ్చు, దాని ద్వారా గవర్నమెంట్ సర్వీసెస్ ఇవ్వడాన్ని లేదా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడాన్ని. ఇప్పుడు చూడండి, రేపు మనకి ఇండిపెండెన్స్ డే. మనం అందరికీ ఫోన్ చేస్తుంటే ఫస్ట్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. దట్ ఈజ్ ఆల్సో ఈ గవర్నెన్స్. మనకు కరోనా వచ్చినప్పుడు సోషల్ డిస్టెన్స్ అమితాబ్ బచ్చనో లేకపోతే నరేంద్ర మోడీనో ఎవరో ఒకరు చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ గవర్నెన్స్ కిందకి వస్తుంది, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. ఏమవుతుంది? మళ్ళా సేమ్ థింగ్, ఇదే 6 పాయింట్లు రిపీట్ అవుతూ ఉంటాయండి. మీకు నేను చెప్పినాయి. ఎఫిషియన్సీ, గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, యాక్సెసిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ సర్వీసెస్ అందరికీ అందుబాటులో ఉంటాయి. నేను మాటికి నేను గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అయ్యా పని చేయి అని అనకుండా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ది సర్వీసెస్ ఆర్ అవైలబుల్, యాక్సెసిబుల్గా జరిగింది. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సెక్యూరిటీ అన్న పదం ఎప్పుడైతే నేను మాట్లాడతానో, ఎవరు మాట్లాడినా మీరు చదివేటప్పుడు యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అండ్ అవైలబుల్గా ఉంటే యాక్సెసిబుల్, అఫోర్డబుల్, అవైలబుల్గా ఉంటే దాన్ని సెక్యూరిటీ అంటాము. అదే నీకు ఫుడ్ దొరికితే ఫుడ్ సెక్యూరిటీ అంటాం. అదే సోషల్ వెల్ఫేర్ దొరికితే సోషల్ వెల్ఫేర్ సెక్యూరిటీ లేదా సోషల్ సెక్యూరిటీ అంటాం. అదే లా అండ్ ఆర్డర్ దొరికితే దాన్ని మనం లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్ నీకు అవైలబుల్గా ఉంది, యాక్సెసిబుల్గా ఉంది, అఫోర్డబుల్గా ఉంది అనుకోండి, దాన్ని ఫుడ్ సెక్యూరిటీ అంటున్నా. నీకు ఒక గవర్నమెంట్ ఒక పేదవాడికి పెన్షన్ వస్తూ ఉంది, లేదా వాళ్ళకి పీడిఎస్ ద్వారా ఫుడ్ దొరుకుతూ ఉంది, లేదా మెడిసిన్ దొరుకుతూ ఉంది. ఇవన్నీ అవైలబుల్గా, యాక్సెసిబుల్గా ఉంటే దాన్ని సెక్యూరిటీ అంటాం. లేదు అనుకుంటే హెల్త్ సెక్యూరిటీ బాగాలేదంటారు, లేదా ఉమెన్ సెక్యూరిటీ బాగాలేదంటారు. ఇలాంటి పదాలు మీరు వింటున్నారు అంటే అవైలబుల్గా, యాక్సెసిబుల్గా, అఫోర్డబుల్గా ఉందని అర్థం ఇక్కడ. సో ఈ యొక్క ఈ గవర్నెన్స్
ఈ గవర్నెన్స్ ఏమైంది నీకు? ఈ గవర్నెన్స్‌లో ఏమైంది? ఈ గవర్నెన్స్ అవైలబిలిటీలో ఉంది అంటే దానివల్ల ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతది. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్? అప్లికేషన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఏంటంటే ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ పర్మిట్స్. నీకు పర్మిట్స్ కావాలన్నా, ట్యాక్స్ పే చేయాలన్నా, రికార్డ్ యాక్సెస్. మీ యొక్క ల్యాండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ధరణి పోర్టల్ వెళ్ళారనుకోండి, మీ పట్టా భూమి ఏదైతే ఉందో అది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, విఆర్ఓకి రిక్వెస్ట్ చేసుకోవాలి, ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి, అప్పుడు ఆయన రికార్డు ఇస్తాడు. నీ రికార్డు నువ్వు తీసుకోవడానికి కూడా డబ్బులు. నువ్వు బతికున్నావు, నీకు ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి అన్నా డబ్బులు ఇవ్వాలి. నువ్వు చచ్చిపోయావు, నీకు ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా డబ్బులు. నీ సర్టిఫికేట్ నీకు ఇవ్వడానికి డబ్బులు కావాలి. అదే నీకు ఈ యొక్క ఈ గవర్నెన్స్ వల్ల డబ్బులు అవసరం. రికార్డ్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్ అనేది ఈజీ అవుతుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు రేపు ఇండిపెండెన్స్ డే రోజు నీకు ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు మోడీ గారు డైరెక్ట్ చెప్తున్నారు అంటే దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వయనాడ్లో ఫ్లడ్ రాబోతుంది అని చెప్పేసి ముందే ఇన్ఫర్మేషన్ రావడం కూడా ఈ గవర్నెన్సే. లేదు ఉద్హుద్ తుఫాన్ రాబోతుంది అని చెప్పడం కూడా ఈ గవర్నెన్సే. కరోనా టైంలో సోషల్ డిస్టెన్స్ ఫాలో అవ్వండి, లేదు అనుకుంటే ఆరోగ్య సేతు యాప్లో నీకు ఇన్ఫర్మేషన్ రావడం కూడా ఈ గవర్నెన్సే. ఓకే, లేదు ఈ స్కీమ్స్ ఉన్నాయి అని చెప్పడం కూడా ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్. అర్థమవుతుంది నేనేం మాట్లాడాను? అయితే గవర్నమెంట్ పాలసీస్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఇనిషియేటివ్స్ కావచ్చు, అవన్నీ యాక్సెసిబుల్గా ఉంటాయి. టూల్స్ ఫర్ ద పబ్లిక్. సరే, అయితే మీకు ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మీరు ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. జనరల్గా యూపీఎస్సీలు ఏం చేస్తారంటే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ మీద రిలే అవ్వరు. వాళ్ళు దేని మీద రిలే అవుతారు? దేని మీద రిలే అవుతారయ్యా అంటే కేవలం గవర్నమెంట్ సైట్స్ మీద రిలే అవుతారు. ఈ యొక్క గవర్నమెంట్ సైట్స్లో ఏముంటాయంటే ఈ యొక్క గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి అన్నమాట. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? నెక్స్ట్ సిటిజన్ ఎంగేజ్మెంట్ పాసిబిలిటీ ఉంటుంది. టూల్స్ ఫర్ ద పబ్లిక్ ఫీడ్బ్యాక్, కన్సల్టేషన్ అండ్ పార్టిసిపేటరీ గవర్నెన్స్. అర్థమవుతుందా సార్? సిటిజన్ ఎంగేజ్మెంట్ మనం ఏం మాట్లాడుకున్నాం? 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ ద గుడ్ గవర్నెన్స్లో పార్టిసిపేషన్ అనేది మాట్లాడుకున్నాం. మరి పార్టిసిపేట్ అవ్వాలంటే ఏం చేయాలి? సిటిజన్ ఎంగేజ్మెంట్ కావాలి, ఫీడ్బ్యాక్ కావాలి. ఆఫ్టర్ ఆల్ జొమాటో, స్విగ్గీలోనే కస్టమర్ ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు. మరి ఊబరు, ర్యాపిడోలో మా యొక్క డ్రైవర్ ఏ విధంగా మీతో ఏమైనా దురుసుగా ప్రవర్తించారు? మరి గవర్నమెంట్లో ఎందుకు లేదు ఇది? మరి ఒక ఎంఆర్ఓనో, ఒక విఆర్ఓనో, లేకపోతే ఒక కలెక్టరో, ఒక మినిస్టర్కు కూడా ఒక ఫీడ్బ్యాక్ ఉంటే నెక్స్ట్ ఆ ఫీడ్బ్యాక్ చార్ట్ని బట్టి ఆయన నెక్స్ట్ టైం నిల్చోడా అనేది గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా. మరి అలా ఎందుకు చేయట్లేదు? అలా చేస్తే ఫీడ్బ్యాక్ ఫామ్ తీసుకుంటే కరప్షన్ అనేది జరగదు కదా. జరుగుతుందా కరప్షను? జరగదు. నెక్స్ట్, అండ్ డేటా మేనేజ్మెంట్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఎట్లా? మేనేజింగ్ అండ్ అనలైజింగ్ ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్స్ డిజిటల్లీ. దేర్ బై ఎఫిషియన్సీ పెరుగుతుంది, టైం తగ్గుతుంది. టైం అనేది తగ్గుతూ ఉంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద మోడల్స్ ఆఫ్ ది గవర్నెన్స్? వాట్ ఆర్ ది మోడల్స్ ఆఫ్ ది గవర్నెన్స్ ఆర్ గవర్నమెంట్? ఓకే, ఫస్ట్ G2C, గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్ డైరెక్ట్లీ ప్రొవైడెడ్ టు ది సిటిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ బిల్ పేమెంట్. నువ్వు ఒక బిల్ పే చేసావు, డైరెక్ట్ రిసిప్ట్ నీ ఇంటికి వచ్చేస్తుంది. గవర్నమెంట్ టు సిటిజన్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రాఫిక్ వైలేట్ చేసినావు, ఫోటో కొట్టినావు, టీఎస్ చలానా అని కొడితే, నీ బండి నెంబర్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. గవర్నమెంట్ టు డైరెక్ట్ సిటిజన్, నో మిడిల్ మ్యాన్. దానివల్ల ఏంటి? ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, కరప్షన్, పోలీస్ కరప్షన్ తగ్గుతుంది. ఈరోజు ట్రాఫిక్లో మనకి కరప్షన్ తగ్గి గవర్నమెంట్ రెవెన్యూ పెరగడానికి కారణం ఏంటి? ఫోటో విధానం. ఎవరిని డబ్బులు అడగరు, ఫోటో తీసి పంపించేస్తారు. ఇంతకుముందు ఇది లేని సమయంలో అందరినీ చెకింగ్ పాయింట్ చేసేవాళ్ళు, డబ్బులు తీసుకునేవాళ్ళు. మీకు అందరికీ తెలిసిన విషయమే ఇది. గవర్నమెంట్ టు బిజినెస్ చూడండి, సర్వీసెస్ ఫర్ బిజినెస్, ఎగ్జాంపుల్ లైసెన్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్. మనకు సింగిల్ విండో పాలసీ అని అంటాం. అంటే ఏంటి? లేదు, మన తెలంగాణలో ఏముంది? మన తెలంగాణలో సింగిల్ విండో పాలసీస్ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చుకుంటారు. ఆ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత నీకేమవుతుంది? ఇక్కడ కంపెనీ అంతా స్టార్ట్ అయిన తర్వాత
రెగ్యులేటరీ అథారిటీ వస్తారు, ఏమైనా వెనక ముందు ఉంటే చెప్తారు. ఇంతకుముందు ఎట్లా కంపెనీ పెట్టాలంటే నెల రోజులుగా లేదు, సంవత్సరం ముందు నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి. అది మళ్ళీ అందరి చేతులు తడుపుకుంటూ వెళ్ళేసరికి చాలా టైం పట్టేది. ఓకే, దాని తర్వాత ఇవన్నీ మోడల్స్ ఏంటి, మీరు ఎగ్జామ్లో రాయాల్సింది ఏంటి, G2C, G2B. ఓకే, దాని తర్వాత G2G, గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంటే ఇంటర్ గవర్నమెంటల్ కమ్యూనికేషన్ అండ్ డేటా షేరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ డిపార్ట్మెంటల్ అంటే ఏంటి, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులకి ఐటీ సెక్టర్ అంటే మనకి ఎవరైనా క్రిమినల్స్ ఉంటే, ఏది మనీ లాండరింగ్ లాంటి క్రైమ్స్ జరిగితే వాళ్ళు, దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్కి ఒకవేళ ఎయిర్పోర్ట్లో ఎక్కడికి వెళ్ళకుండా ఇక ఫలానా ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళకుండా ఉండడానికి డేటా షేరింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఎలా ఉంటుందంటే, చైనా గవర్నమెంట్ ఆ కంట్రీలో ఎవరైనా కొత్త వాళ్ళు దిగితే వాళ్ళ ఐరిస్ అనేది స్కాన్ అవుతుంది. ఆ ఐరిస్ స్కాన్ అయిన తర్వాత ఇక ఫలానా ఒక కొత్త వ్యక్తి చైనాలో వచ్చారు అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళ రా ఏజెంట్స్కి తెలుస్తుంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. అన్ని గవర్నమెంట్ సెక్టర్ నువ్వు ఎక్కడున్నా, ఏమున్నా, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అంతా తెలిసిపోతుంది గవర్నమెంట్. ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అయితే ఏం జరిగింది అక్కడ, నీ యొక్క డేటా షేర్ అయింది. మరి అలాంటి సెక్టర్ మన ఇండియాలో లేదు కాబట్టి కదా టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతుంది. నీకు ఈ బెంగళూరులో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులో ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి, ఆ బాంబ్ బ్లాస్ట్ దాడిని చేసిన అతన్ని పట్టుకోవడానికి చాలా టైం పట్టింది. ఎందుకు, అలాంటి వ్యవస్థ లేదు, డేటా షేరింగ్ వ్యవస్థ లేదు. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. సో ఈ విధంగా గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఆర్ ఇంట్రా డిపార్ట్మెంటల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అయిందనుకోండి, ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాం. ఓకే, ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాం. G2E, గవర్నమెంట్ టు ఎంప్లాయీ, సర్వీసెస్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లైక్ పేరోలు, హెచ్ఆర్ సిస్టమ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ టు ఎంప్లాయీ. ఇప్పుడు చెప్పండి, గవర్నమెంట్ ఈ యొక్క గవర్నెన్స్ మోడల్స్ ఏంటి, ఫస్ట్ 4 మోడల్స్ ఏమేంటి, గవర్నమెంట్ టు సిటిజన్, గవర్నమెంట్ టు బిజినెస్ ఎంటర్ప్రైజ్, గవర్నమెంట్ టు గవర్నమెంట్, నెక్స్ట్ గవర్నమెంట్ టు ఎంప్లాయీ. సో మీరు గవర్నెన్స్ మోడల్ అంటే ఇవి రాగలుగుతారు కదా. ఇంతకుముందు మీకు ఇది తెలుసు, బట్ ఇప్పుడు కొంచెం రివిజన్ అవుతుంది. ఓకే, రివిజన్ అవుతుంది. సరే, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్? ఒకటి, మళ్ళీ అదే ఈ 7 రాసుకోవచ్చు. ఎఫిషియన్సీ బిల్డ్ అయింది, ట్రాన్స్పరెన్సీ పెరిగింది, యాక్సెసిబిలిటీ పెరిగింది, కాస్ట్ అనేది సేవ్ అయింది. చూడండి ఎంత ఈజీ అయిపోయిందో మీకు, చాలా ఈజీ అయిందా లేదా. నెక్స్ట్ ఏమవుతుంది, ఎఫిషియన్సీ అంటే స్ట్రీమ్లైన్ ప్రాసెసెస్, రెడ్యూసెస్ బ్యూరోక్రటిక్ డిలే. స్ట్రీమ్లైన్ ప్రాసెస్ అంటే ప్రతి ఒక్క ప్రాసెస్ ఎక్కడ ఆగిందో నీకు ఎక్సెల్ షీట్లో కనిపిస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అన్ని ఫైల్స్, అన్ని డిపార్ట్మెంట్లు తెలుస్తాయి, ఎక్కడ ఏ ఫైల్ ఆగింది, ఎంత రెవెన్యూ జనరేట్ అయింది, ఎంత మిస్యూజ్ అయిందో తెలుస్తుంది. రెడ్యూసెస్ బ్యూరోక్రటిక్ డిలే, బ్యూరోక్రటిక్ హ్యాంగ్ ఓవర్ తగ్గిపోతుంది. క్లియర్గా యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్గా గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ బ్రాడర్ యాక్సెస్ టు ద సర్వీసెస్ ఇంక్లూడింగ్ రిమోట్ ఏరియాస్, ప్రతి ఒక్క ఏరియాకి అన్ని రకాల సర్వీసెస్ అందుతాయి. రెడ్యూస్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ త్రూ ది ఆటోమేషన్, అంతే కదా. నీకు ఏమవుతుంది ఇక్కడ, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఏదైతే ఉందో, మళ్ళీ ఎక్కడ ఉన్నారు, ఏమున్నారు అందరినీ ఫోన్ చేసి మొబిలైజ్ చేసుకునే బదులు ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటే ఐఏఎస్ స్థాయి అధికారికి ఎక్కడ తప్పులున్నాయో తెలిస్తే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ తగ్గుతుందా లేదా, తగ్గుతుంది. సో దీస్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఓకే, సో మోడల్ ఆఫ్ ఈ గవర్నెన్స్ లేదా మోడల్ ఆఫ్ గవర్నెన్స్ కూడా అనొచ్చు దాన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఏంటి, డిజిటల్ డివైడ్ అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలిటరేట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలిటరసీతో అంటే చదువుకున్న వాళ్ళు కూడా డిజిటల్ ఇలిటరసీతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మొబైల్స్ వాడడం రాదు, అప్లికేషన్స్ ఎలా యాక్సెస్ చేయాలో తెలియదు. అలాంటప్పుడు ఏమవుతుంది, మనం ఏం చేయాలి, అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అవేర్నెస్ ఇవ్వాలి. ఎన్ష్యూర్ ఈక్విటబుల్ యాక్సెస్ టు ది డిజిటల్ సర్వీసెస్, దానికి మనం ఆ విధంగా చేయాలి. వీ నీడ్ టు ప్రొవైడ్ ది ఎడ్యుకేషన్ ఇవ్వాలి అందరికీ. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, అది కూడా ఛాలెంజే కదా. ఎవరో ఒకరు హ్యాక్ చేశారనుకో డబ్బులన్నీ పోతాయి. ఇప్పుడు సైబర్ ఫిషింగ్ అని, వేలింగ్ అని, సైబర్ బుల్లింగ్ అని, లేకపోతే సైబర్ థ్రెట్ అని, ఇవన్నీ మీరు చదువుతూనే ఉన్నారు. ప్రొటెక్టింగ్ డేటా అండ్ మెయింటైనింగ్ ప్రైవసీ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది.
నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మన దగ్గర, అంత సోఫిస్టికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ టెక్నాలజీ అండ్ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అ డిఫికల్ట్ థింగ్. అండ్ చేంజ్ మేనేజ్మెంట్, ట్రైనింగ్ ఫర్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ అ న్యూ టెక్నాలజీ. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మార్చేయాలి. ఇప్పుడు రికార్డులు చేసే వాళ్ళందరినీ తీసేసి లేదా వాళ్ళనే నాలెడ్జ్ అప్గ్రేడేషన్ చేసి చేయాలి. సో ఈ ఛాలెంజెస్ ఇవి లేవు కాబట్టి ఇవి ప్రొవైడ్ చేయాలి అని చెప్పడమే దాని సొల్యూషన్. అర్థమవుతుంది నేనేం మాట్లాడాను? సో ఇవి కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూడండి. మోడల్ క్వశ్చన్స్ ఏంటంటే, వాట్ ఆర్ ద కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, హౌ కెన్ దే ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. రాయగలుగుతారు కదా ఆన్సర్. కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది గుడ్ గవర్నెన్స్ ఏంటి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి అవి ఎలా పనిచేస్తున్నాయి, ఎలా యూజ్ అవుతుంది, రాయలేరా? అవన్నీ రాసేస్తారు. సరే, అదంతా రాసేస్తారు. ఎవాల్యుయేట్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఆన్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ, ప్రొవైడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్ ఏమున్నాయి. నీకు తెలిసిన అన్ని అప్లికేషన్స్ రాయి, నీకు తెలిసిన పోర్టల్స్ అన్నీ రాయి. ఇదే రాయాలి అదే రాయాలని ఏం లేదు. డిస్కస్ ద వేరియస్ మోడల్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. చెప్పాను కదా, గవర్నెన్స్ అన్న అయ్యే మోడల్ వస్తాయి, ఈ గవర్నెన్స్ అన్న అయ్యే మోడల్ వస్తాయి. ఎందుకంటే గవర్నెన్స్ చేసేదే మీకు ఏంటి, గవర్నెన్స్ మోడల్స్ ఏమేంటి చెప్పండి. గవర్నమెంట్ టు సిటిజన్, నెక్స్ట్ గవర్నెన్స్ టు బిజినెస్ ఆర్ ఎంటర్ప్రైజ్, ఓకే. గవర్నమెంట్ టు గవర్నమెంట్, ఓకే. ఇంకోటి గవర్నమెంట్ టు ఎంప్లాయ్. ఈ 4 మోడల్ అర్థమవుతుందా? అదే ఎఫెక్టివ్గా యూజ్ అయితే ఈ గవర్నెన్స్ మోడల్ అవుతుంది. ఓకే, ఆ రెండింటికి రాసుకోవచ్చు. దేర్ అప్లికబిలిటీ ఇంప్రూవింగ్ ద గవర్నమెంట్ సర్వీసెస్, హౌ కెన్ ద మోడల్స్ ఆర్ అడాప్టెడ్ టు ద లోకల్ నీడ్స్. మరి ఈ యొక్క లోకల్ నీడ్స్ని తీర్చడానికి ఈ యొక్క మోడల్ ఏ విధంగా పనికి వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఈ మూడిటికి ఆన్సర్ రాసి నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ గణేష్ సార్ క్లాసెస్ @mentor అనే టెలిగ్రామ్ ఛానల్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసి నాకు పెట్టండి. వాటిని నేను ఎవాల్యుయేట్ చేసి మీకు పర్సనల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, ఇక్కడ మీరు పాస్ చేసుకొని ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. సో దీంతో మన యొక్క ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో అది అయిపోయింది. ఈ సిరీస్ కంటిన్యూ అవుతుందండి. మళ్ళీ ఇక్కడున్న ప్రయత్నం ఏంటి అంటే, మీకు ఏదో గవర్నెన్స్ అనే చాప్టర్ పేపర్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని టీచ్ చేసి ఎడ్యుకేట్ చేద్దామనే ఉద్దేశం కాదు. కేవలం మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఈ యొక్క సైడ్ హెడ్డింగ్స్ కావచ్చు, ఇక్కడున్న పాయింట్స్ మీకున్న ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకొని 1 లేదా 2 మార్కులు పెరిగి మీకు మంచి సర్వీస్ రావాలనే ప్రయత్నం అంతే మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.